ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య భాగమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయమున నీ వాక్యం కొరకు వచ్చి ఉన్నాం. తండ్రి, ఈ ఉదయకాలమున నాతోనూ మాతోనూ మాట్లాడమని, నీ వాక్యంను మాకు ఆశీర్వాదకరముగా చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలమున యూదా రాసిన పత్రిక మొదటి అధ్యాయము. ఈ పుస్తకంలో ఒకే అధ్యాయం మాత్రమే ఉంటుంది కనుక 21వ వచనమును చదువుకుందాం. ప్రియురాలా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. ఇక్కడ దేవుని సేవకుడు రాయిచున్న మాటలు మనం చూసినట్లయితే, నీవు దేవుని యొక్క ప్రేమలో నిలిచి ఉండుము. ఆయన ప్రేమ నీవు నీ జీవితంలో అనుభవించి ఉన్నావు. దేవుని యొక్క ప్రేమ నిన్ను ఎంతగా ప్రేమించినది, లేకుంటే నీవు ఎటువంటి స్థితిలో ఉన్నప్పుడు నిన్ను ప్రేమించినదని ఎన్నడూ మర్చిపోరాదు అన్న కార్యమును జ్ఞాపకం చేస్తూ ఈ కార్యములను చెప్పటం చూడగలము. మనము లోకములో కొట్టుకొని పోయి నాశనం వైపు పోతుంటే ప్రభు ప్రేమించినాడు. మురికిలో ఉన్న జీవితమును ఆయన బయటకు తీసి శుభ్రము చేసి మంచి సువాసనతో నింపబడిన జీవితమును ఇవ్వాలని ఆశించినాడు. సహజముగా ఒక వ్యక్తి తాను మరి ఒక వ్యక్తితో స్నేహము కలిగి ఉండాలంటే అతని యొక్క వస్త్రధారణ, అతని యొక్క హోదాను అంటని చూస్తారు. కొంతమంది మాత్రమే వీటిని చూడకుండా ఎవరితో అయినా కలిసిపోగలిగిన మనస్సు కలిగి ఉంటారు. ఒక మురికి వాడలో ఉన్న ఒక వ్యక్తిని ఒక ధనవంతుడు అంత సులభంగా స్నేహితుడుగా కలిగి ఉండలేడు. అయితే ఎవరో ఒక్కరు ఉంటారు. ఇది ఎలా సాధ్యమవుతుంది అని మనం ఆలోచించినట్లయితే, ఆ మురికి వాడలో ఉన్న వ్యక్తి యొక్క మనస్సును ఎరిగిన ధనవంతుడు లేకుంటే మంచి యొక్క హోదాలో ఉన్న వ్యక్తి అతనికి సన్నిహితంగా రావడానికి ప్రయత్నిస్తాడు. అతనిలో ఉన్న బలహీనతను చూడడం, అతనిలో ఉన్న నెగటివ్స్ అన్నిటిని చూడడం ప్రక్కన పెట్టేస్తాడు. అతన్ని ఎలాగూ డెవలప్ చేసి తనకు సమానముగా లేకుంటే తన జీవితాన్ని మార్చాలా అని ఆ ధనవంతుడు లేకుంటే ఒక మంచి స్థానంలో ఉన్న వ్యక్తి ప్రయత్నిస్తాడో, అలాగనే ప్రభు మనల్ని ప్రేమించినాడు. పాపపు మురికిలో ఉన్నాం, పాపము చేత నాశనమునకు నడిపించబడుచు ఉన్నాం. పాపముని జీవితం వ్యర్థము చేస్తుంటే ఇతడు వ్యర్థమైపోతున్నాడని నిన్ను ప్రేమించినాడు. నీ కోసము తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండే ఆ గొప్ప కృపను విడిచిపెట్టినాడు. నేను వెళ్ళాలి, నా కుమారుడు నా కుమార్తె నశించిపోతున్నది, పాపము చేత తన జీవితము వ్యర్థమైపోతుంది, తాను బాగుపడాలంటే నేను వెళ్ళి అతనికి సహాయము చేయాలి, పాపము నుండి విడుదల అతనికి కావాలంటే నేను వెళ్ళి వధింపబడిన గొర్రెగా అతని కోసము నా రక్తమును కార్చవలసిన అవసరము ఉన్నది అని ప్రభువు నిన్ను ప్రేమించి ఈ లోకమునకు దిగివచ్చినాడు. నిన్ను ఆయన ప్రేమించినాడు. నీవు మరలా ఆయనకు ఇష్టమైన వ్యక్తిగా మారటానికి, నీ జీవితంలో ఒక మార్పు కలిగి ఉండటానికి, నీవున్న మురికి నుండి నిన్ను బయటకు తీయటానికి, నీ హృదయంలో ఉన్న కలుషితం అంతటిని కడిగి నిన్ను శుద్ధిగా చేసి తన యొక్క కుమారుడు అనిపించే ఆ కృపను నీకు ఇవ్వటానికి, తన యొక్క కుమార్తె అనే కృపను నీకు ఇవ్వటానికి ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకమునకు దిగి వచ్చినాడు. ఈ ఉదయకాలమున దేవుని ప్రేమను నీవు గుర్తించగలుగుచున్నావా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. అందుకే తన యొక్క అద్వితీయ కుమారుని ఈ లోకమునకు పంపించి నీ కోసము నా కోసము బలిగా అర్పించినాడు. పాపము నుండి విమోచించే రక్తమును కార్చి బలిగా అర్పించబడేదాని కోసము నీ కోసమే ఆయన
నా కోసమే ఈ లోకానికి దిగి వచ్చినాడు. ఆయన ప్రేమ ఎంత శ్రేష్టమైనదో, ఆయన ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో గ్రహించుకోవాలి. ప్రేమ లేకుంటే మనం ఏమి చేయలేం. ఒక వ్యక్తి మరి ఒక వ్యక్తితో స్నేహముగా ఉండాలి అంటే వారి మధ్యలో ప్రేమ అనుబంధము లేకపోతే ఇది అసాధ్యమైనది. సహోదరుల మధ్యలోనే ప్రేమ లేని ఈ దినములలో ప్రభు నిన్ను నన్ను ప్రేమించినాడు. నీవు మరణమునకు నాశనముకు వెళ్ళకుండగా పాపము నుండి నిన్ను విమోచించేదానికోసం, నీకు విడుదల ఇచ్చేదానికోసం, నిన్ను దేవుని యొక్క రాజ్యంలో చేర్చేదానికోసము తానే ఈ లోకమునకు దిగి వచ్చినాడు. మురికిలో ఉన్న నిన్ను ప్రేమించినాడు. మురికి వాడలో ఉన్న వ్యక్తిని ఎలాగైతే ఆ ధనవంతుడు ప్రేమించినాడో అలాగూ ప్రేమించినాడు. నిన్ను బాగు చేసి తనకు సమానముగా మార్చుకోవాలని ఆశించినాడు. అనగా తన యొక్క తండ్రి రాజ్యంలో నీకును నివాసం ఇవ్వాలని ఆశించినాడు. అందుకే ఆయన ఈ లోకమునకు దిగి వచ్చినాడు. ఈ ఉదయకాలమున దేవుని ప్రేమను గుర్తించమని ప్రభు నీతో మాట్లాడుచు ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమను కలిగి ఉండమని మాట్లాడుచు ఉన్నాడు. ప్రేమ శాశ్వత కాలము నిలిచి ఉంటుంది. ప్రేమ లేని వ్యక్తి ఎవ్వరికి సహాయము చేయలేరు, ఎవ్వరికి ప్రోజనకరముగా ఉండడం. ప్రేమ లేని జీవితము వ్యర్థమే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో ఎన్నో ప్రేమలు ఉన్నాయి, అవి స్వల్ప కాలము మాత్రమే. అయితే ప్రభు నిన్ను ప్రేమించినది శాశ్వతమైన ప్రేమతో. ప్రభు నిన్ను ప్రేమించినది నిత్యమైన ప్రేమతో, నిత్య జీవమిచ్చే ఆ ప్రేమతో నిన్ను ప్రేమించినాడు గనక నీ కోసము ఈ లోకమునకు వచ్చినాడు. ఈ ఉదయకాలమున ప్రేమ కలిగిన వ్యక్తిగా, దేవునితో సహవాసము కలిగిన వ్యక్తిగా, దేవునికి సమీపముగా, దేవునితో నడిచే అనుభవం కలిగిన వ్యక్తిగా ఉండాలని ప్రభు ఆశిస్తూ నీతో మాట్లాడుచున్నాడు. నీవు దేవునికి దూరముగా ఉండి మురికిలోనే ఉంటున్నట్లయితే దేవుని కృపను సంపాదించుకొనలేవు, ఆయనకు సమీపముగా రాలేవు, ఆయనకు ప్రియమైన వ్యక్తిగా నీవు ఉండలేవు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఉదయకాలమున ఎలాగున్నావో ఒకసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఉదయకాలమున నీతో సహవాసము కలిగి ఉండటానికి, నీ ప్రేమను ఎరిగి నీకు సమీపం అవ్వటానికి మాకు సహాయము చేయము. దేవా, నీవు మమ్మల్ని ప్రేమించట కొరకు ఈ లోకమునకు దిగి వచ్చినావు. మురికిలో ఉన్న, పాపపు బంధకంలో ఉన్న నన్ను మమ్మల్ని విడిపించేదానికోసం ఈ లోకమునకు దిగి వచ్చి నీ యొక్క యవ్వన రక్తమును కార్చి విడుదల ఇచ్చి స్వస్థతనిచ్చి బాగు చేసిన విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉదయకాల సమయంలో నీ యొక్క వాక్యము చేత దేవా మీరు మమ్మల్ని హెచ్చరించిన విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఇంకను నీకు సమీపము ఉన్నట్లుగా నీ ప్రేమను ఇతరులకు పంచేవారిగా మేము ఉండుటకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసం ఎప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.